కోళ్ల ఫారంలో కోడి ఫ్రై టైటిల్ బాగుంది కదా. వీడియో కూడా చాలా బాగుంటది. కట్టెల పొయ్యి మీద ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ చికెన్ కూర, దాంతో పాటుగా చికెన్ చీకులు కాల్చుకొని సరదాగా ఫ్రెండ్స్తో ఒక రోజునైతే గడిపాం. నా స్వహస్తాలతో చేసిన చికెన్ ఫ్రై తిని బాయ్ ఏమన్నాడు అంటే, అది మరి మన కుకింగ్ లెవెల్. బై ద వే, ఈ వీడియోలో చాలా అని సౌండ్లు వస్తాయి. దాంట్లో మీరు ఏదేదో ఊహించుకోమాకండి. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు కాబట్టి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని బీప్ చేస్తున్నాం. సర్లే, నేను ఊహించుకోవద్దన్నా మీరు ఊహించుకోకుండా ఉంటారా? మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది ఊహించుకోండి. వీడియోని ఆఖరిదాకా వాచ్ చేయండి. సరదాగా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో ఇలా వెళ్ళి మీ హెల్త్ని బాగు చేసుకోండి. నువ్వు ఇట్లా ముందు కెమెరా పెట్టేసి ఇబ్బంది పెడుతున్నావు నువ్వు మమ్మల్ని. అది ఎక్కడైనా పడేసే ఫస్ట్, మాకు మత్తుకుంది అసలు. లిస్ట్ పెట్టారా? కాఫీ అరే చెప్పరా ఎంత డైలాగు? ఏం చెప్పాలరా? లిస్ట్ పెట్టారా అని అడిగాడు గాడు. లిస్ట్ పెట్టారుగా, మరి పెట్టిన సామాన్లు తీసుకొని రావాలి కదండి. ఎందుకండి అంత తొందరగా పడకపోతే పనులు అవ్వండి. ఏమ్మా సన్నటబ్బాయి చివరా. అరే మనోజ్, సన్నటబ్బాయి డీడా కాదు అసలు. మనోజ్, అసలు నువ్వు భలే మాట్లాడతావు మావా నువ్వు. అమ్మా, ఆ నరం లేని నాలిక 100 మాట్లాడుతుందంటే నువ్వేరా. తెలుసా ఇన్ని డైలాగులు అపార్ట్మెంట్ కింద. నువ్వైతే వాడైతే అందుకే నీ దగ్గర అని అన్నాడు. అన్నావా లేదా? చెప్పు, ఏమన్నాను చెప్పు. యూజ్లెస్ ఫెలో. మరి ఇక్కడికి వచ్చి కాదు అన్నాడు. అవన్నీ ఏంటో చెప్పండి రా. కాదు అనాలి కదా నువ్వు. మళ్ళీ ఇప్పుడు చెప్పండి. ఆడు పీకే కాడు ఎందుకు రాలేదు? నా మనసంతా బాధ వస్తుంది పాప. వాడు అడిగి పెళ్ళి అయితే ఇది కూడా రాడురా. ఎవరు ఎందుకు రాడాడు? ఆడు వస్తాడు. ఆడు మనిషి కాదురా నాయన, వాడు మండే అగ్నిగోళం. నువ్వు హ్యాపీయే కదరా? నువ్వు ఇందాక నుంచి వాడిని అది చుక్క పడకుండానే వాడిని ఇంత లైఫ్లో లేపుతున్నావు అంటే, చుక్క పడితే ఇంకా వాడిని నువ్వు ట్రాన్స్ఫర్ మీద కూర్చోబెడతావు ఎత్తుకెళ్ళి. సరే, ఇప్పుడు మీ అన్న పెళ్ళికి ఇప్పుడు ఏంటి? ప్రణీత్ మంగళవారం వచ్చేస్తాడా లేకపోతే రేపు? ప్రణీత్ 3 రోజుల ముందు వచ్చి మురికాలం ఎత్తాలా. ఇంత గోతులు తవ్వడానికి ఎవరిని ఏర్పాటు చేసావు? గోతులు తవ్వడానికి నాగోల్ మీరావళ్ళి. మర్చిపోయా, ఫ్లైట్ గన్నవరం ఇది. ఎక్కడది చూసావా? మనకన్నా ఏదైనా విచిత్రంగా కనపడితే దానికి వెళ్ళిపోతుంది కెమెరా. కాదురా, గోతులు తవ్వడానికి ఎవడో అని అడిగాడు. తిన్న ఇస్తరాకులు ఎత్తడానికి సాయిబాయ్ ఉన్నాడు. లేదు వాడు అన్నాడు 16వ తారీఖుని సెలవు పెట్టుకున్నాను రా. ఎవడు? వాడే నాగులుగాడు. గంటకి 15 గుంటలు తవ్వుతాడంట అన్నాడు. 10 గుంటకు 15 రూపాయలు. ఎప్పుడు మాట్లాడేది? నిన్న. సాయిబాయ్ తెలిసిందేగా. ఆడకొచ్చి అది వచ్చేస్తారు నాకు. బీపేస్తాలే. బీపొద్దు, బీపేస్తే ఇంకా పెద్ద బూత్ అనుకుంటారు. అది చిన్న బూతే. దానంతటితో లేపేసి అక్కడ దాకా లేపేను, కొట్టేస్తా అందులోనే. చూడండి, మళ్ళీ ఈ రోజు నేను ఇంటికి వెళ్ళాలి. చైన్ బైటేస్ వీడియోలో కనపడదు. మెడవాల్సింది కదరా. చెప్పావయా నువ్వు? నువ్వు ఇవన్నీ కట్ చేయాలి రా బేతు. చెప్పను, కట్ చేయ. లవ్వు గివ్వు అనేది చెప్పవా? తీవా? మేము సైలెంట్ గా ఉంటున్నాం కొంచెం. నువ్వంటే నాకు లవ్. మౌనవ్రతమా? మౌనవ్రతం అంటే నాకు లవ్. ఇదిగో మౌనవ్రతం. అరే మనోజ్ గాడు ఇంకా నేను లేపుతున్నాననే టైంకి మంచి గురకలు పెడుతున్నారు రా. ఇంకా గురకలు పెడతాను అన్నాడు. లేపుకొని వెళ్ళిపోయా పాపం. సైడ్ పడుకుని గురకలు పెడతాడు. సైడ్ పడుకున్నావా? సైడ్ పెట్టుకున్నావా? సైడ్ పడుకున్నా నేను. నీ అమ్మ రే, చూసినోడి నేను చూసినోడి నేను గుడ్డున్నారా? అయ్యుండొచ్చు. అమ్మా సైడ్ పడుకున్నాడు. నేను లేచి నేను చూసింది అట్ట చూసాను, నాకు తెలియదేంటి. ఆ బాబాయ్ చెప్పు, బండి మీద ఉన్న బాబాయ్ కనుక. బాబాయ్ ఈడు నిజం సైడ్ పడుకోలేదు బాబాయ్.
ప్రసన్న గడి హ్యాపీగా ఉన్నాడు రా వాడు. వాట్ మేడ్ యూ హ్యాపీ ప్రసన్న? ఈడుగానే స్పెషల్ గెస్ట్ ప్రణీత్. ఎప్పుడు ఫస్ట్ ఇయర్ లో అందరు కలిసి ఎదురు రోడ్డు మీద కూర్చున్నాం. ఫస్ట్ ఇయర్ అంటానే ఉంటాడు వీడు. ఎన్నిసార్లు వచ్చాం మధ్యలో. వాడు హ్యాపీగా ఉన్నాడు ఈ రోజు, వాడిని ఎవరు ఆపలేరు. సరే గన్నవరంలో దిగిన తర్వాత బిస్మిల్లా బిర్యానీలో మిక్స్డ్ బిర్యానీ తీసుకున్నాం అనమాట. చికెన్ అలానే మటన్ బిర్యానీ కలిపి తీసుకున్నాం. నిజం చెప్పాలంటే టేస్ట్ మాత్రం అదిరిపోయేలాగుంది. వీడియోని లాస్ట్ దాకా చూడండి. లాస్ట్లో బిస్మిల్లా బిర్యానీ అలానే నేను నా స్వహస్తాలతో చేసిన చికెన్ ఫ్రైని, చికెన్ చీక్స్ని కలిపి తిన్నాం. ఆ టేస్ట్ తెలియాలి అంటే మాత్రం ఆఖరి దాకా వీడియో చూడాల్సిందే. బాయ్ సాయి బాయ్. అసలు అరే ఏంట్రా రే సాగర్, బాయ్ని చూసి నువ్వు వెళ్ళిపోతున్నావేంటి? బాయ్తో అక్కడ బాయ్కి శుభాకాంక్షలు చెప్పు రే. బాయ్ మొత్తం రెడీ చేసాడు ఈ రోజు. చూడండి సరికంతా రెడీ. ఈ రోజు మటన్ సరుకు తగ్గేదే లేదు, పుష్ప తగ్గేదే లేదు. పుష్పం హలో బాయ్ తీయాలి. బాయ్ మామూలు బాయ్. బాయ్ని చిత్తు చేయాలి మీరు. బాయ్ బండేసుకుని వెళ్ళిపోతున్నాడు బర్రన. ఇప్పుడే ఫామ్లోకి వచ్చామన్నమాట. బాయ్ ఇదే బాయ్ మనం అడుగుతుంది, ఎట్లాంటి మెష్ బాయ్? ఇట్లాంటిది చాలుగా బావా కాల్స్టాకి. దీని మీద ఊసలు పెట్టాలి కానీ ఇది అంటున్నా. నేను వస్తున్నాలే. కట్టేసి ఉందా? ఏం చేయలేదు బాయ్, ఏం చేయదుగా. పదలే మాకండి మరి. కోళ్ల ఫారం అంటే ఆ మాత్రం సెక్యూరిటీ అలానే పకడ్బందీ ఉండాలండి. తిరిగి ఒక లుక్ ఇవ్వు. వీడి పేరు బాయ్, సాయి బాయ్. మామూలుగా కాదు, రికార్డ్ చేశా. కార్డు కట్టేసుకో. ఇసుకెత్తారు కదరా. ఇంకేం కట్టదు. అదే వాడు రెచ్చగొడుతున్నాడు రా. నీకు స్టోక్ ఇచ్చేస్తాడు రే. సరే 26,000 పంపుతున్నాడు. వీడియో పడిపోద్ది ఇప్పుడు. అరే సరిపోతే మరి ఇంకా చిన్న నువ్వు చాలా స్లో చేస్తున్నావయ్యా. ఎందుకనిలేవా ఇప్పుడు ఇక్కడ లైట్లోనే అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు. ఏంటి 3 గుడ్లు కొట్టి అబ్బాయిలు వేసి తినేయడమే. బాటిల్ ఒకటి ఉంది, ఏం కావాలి? లేస్ కావాలా? లేసి అంకుల్. అంకుల్ నాకు అంకుల్ కోళ్ళు. అరే ఆ డైలాగ్ తెలుసా నీకు? లేసి నాంటి అంటే ఏంటమ్మా కూర్చొనిస్తే ప్రాబ్లమా ఏంటి అంటారు. ఉల్లిపాయలు కూడా. అరే అట్టున్నావు అంటే తప్పిపోయినోడు లాగా ఉన్నావురా సాగరం. ఫోన్లో ఇగో పట్టుకో. మళ్ళీ వదిలే కదా ఈ యాప్లో. నేనైతే వదలలేదురా. నేను పెద్దగా వేస్తారా? సౌండ్ వచ్చింది. ఒరే నీ ఏమన్నా నోట్లో నవ్విలాండ్రా, కింద నవ్విలినట్టు అనిపిస్తుంది నీకు. వెళ్ళిపోతున్నాడు. కాదు భయ, చికెన్ 500 అన్నారు కదా. కుర్రోడు ఉల్లిపాయలు కట్ చేసి కుర్రోని కూడా తీ.
500 చికెన్ నువ్వు ఎట్లా పడితే మంచిగా యాంగిల్స్ తిప్పాలి. ఇది మంది బోన్, ఇది ఓన్లీ వింగ్స్ బ్రెస్ట్ పార్ట్. ఎంత అయింది బై చికెన్? చాలా చాలా ఎక్కువ వేసా. అరే చికెన్ డబ్బులు నేను ఇచ్చేస్తాను. నువ్వే నీకు తెలియదు అంటే కాదురా, నేను ఆడేసాడు, నేను జమ్మటి ఇందులో వేసా. నా తెలియదు ఎంత సరే ఏం కాదు, యాంటీబయాటిక్ మసాలా తీయమంటావా? కారం ఉంది. కారం అక్కడే ఉంది. సబ్బు ఉంటే బాగుంది. ఇంకెందు అన్ని సార్లు అంత పసుపు వేస్తూ పసుపు ఎక్కువైంది. ముందేసి కడిగిన తర్వాత మంచిదేరా. మసాలా ఇంకొంచెం కారం వేద్దాం. అరే గౌతంగా నువ్వు అన్ని కూరలు చేసి పెడతావే, నీకు తెలీదా? నాకు తెలుసురా స్వామి, పసుపు ఒకటి ఎక్కువ వాళ్ళు పడింది. చెప్పినట్టు చేయండి రా సాయిబాయ్. చాలు. నువ్వే నాకు తెలియదు. గరం మసాలానా? ఇంకేమున్నాయి? గరం మసాలా, చికెన్ మసాలా. నూనె కొంచెం ఓపెన్ చేసి. అరే ఇందులో కలుపుతున్నాం, ఎందులో చెప్తావు? ఇవన్నీ తీసేసి రాకలేదు చెప్తావా? అరే అది తీరా అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఏంటంటే దీన్నే మ్యారినేట్ చేసుకోవచ్చు, అలానే ఫ్రై కూడా చేసుకోవచ్చు. నీ చెప్తా, నువ్వే నాకు తీసుకున్నా. వేసుకో, సరిపోద్దా? సాగర్ దేవరకొండ డ్రమాటిక్గా కోళ్ళని వెనక నడిపించుకుందాం అనుకున్నాడు. రోబో సినిమాలో రోబోట్స్ నడుస్తాయి కదా, ఆ విధంగా. కాకపోతే మధ్యలో పరసబాయ్ వాటిని ఇంటరప్ట్ చేసి తరిమి కొట్టాడు. సో ఫైనల్లీ సాగర్ దేవరకొండ ఈస్ డిసప్పాయింటెడ్. బాయ్ నువ్వు ముద్దోళ్ళ చీకు అది ఇప్పుడు మళ్ళీ మామూలు ఇటు కాలుతో సగం ఎరుకొట్టే చెప్తా. అదే చిన్న స్పీకర్ పట్టుకొచ్చింటే సరిపోయేది వాటికి. మన ఫోన్లు సరిపోతాయి. పెట్టాడా ఇంకా వీడు సౌండ్ ఆపేసారా వీడు. వాన పడుతున్నాం కారణంగా మా కుకింగ్ ప్రాసెస్ లోపలికి తీసుకొచ్చాం అనమాట. వంట మేసి గారు ఎంతసేపు పట్టిద్దండి? 5 నిమిషాలా? 10 నిమిషాలా? ఇది ఇంకంతేనా? ఇంకేమన్నా వేయాలా దాంట్లోకి? ఇంకేం అక్కర్లా. ఆల్రెడీ మ్యారినేట్ చేస్తాం కదా. ఆట మామకే పెట్రోల్ తో కవర్ లో పెట్టి తగలబెట్టినాడు నువ్వు. ఇదేంద్ర పడుతుంది, తగలబెట్టాడు పడుతుంది. ప్రాసెస్ ఏంటి? నువ్వు తగలబెట్టావా? నీ చేతిలో వెళ్ళిపోయిందా? ఆటంబాము పెట్రోల్ తగలబెట్టా అంటున్నావు. పెట్రోల్ చుట్టేసి పక్కన పెట్టేస్తే దెబ్బ మండి పక్కన పెట్టావు, నీ చేతిలో వెళ్ళలేదు కదా. నాకు గుండెకే నాకు ఎవరిది? దాని గుండెకే, సాయిబాయి గుండెకే. దేని గుండెకే? కోడి గుండెకే? గుండెకే నాదిరా, ఆ గుండెకే నాదిరా. నీ గుండెకే? నీ గుండెకే ఎవరికి? నా గుండెకే ఇక్కడే ఉన్నారు. ఎవరెవరు చెప్పు. బాయ్ వాళ్ళు అడ్డాలో కొడతా. బాయ్ పిలిపిపోయి కుర్రోల్ని పిని రే. మనం ఆ రోజు ఏం పెట్టాం? రాయను కర్ర పెట్టాంలే. యూఆర్ సో ఇంటెలిజెంట్ పర్సన్. కాదు, బద్దకర్రలు దొరకలేదా? ఆ కొమ్మ రావట్లేదు. మసాలా గుమ్మగుమ్మలు ఆడుతుందిగా. మొహానికి కూడా తగులుతుంది మంట తుడుచుకుంటుంటే. కాళ్ళతున్న చికెన్ ముక్కలు నాకు నుంచి ఇంట్లో పొద్దున్న ఏం చేసాడు? కర్త కర్మ క్రియ కోరకంతా ఎవరంటే మా బావగారు. బాయ్ ముక్క దీన్ని చెప్పొచ్చుగా. ఎలా ఉందో? తమ్ముడు నాకు ఆ మొక్క నేను ఎందుకు తీసింది అది సరే నాకు ఇచ్చేది ప్రేమతో నీకోసం. బాయ్కి ప్రేమతో జంపర్ మే బంపర్. కారం తగులుతుందా బాయ్? ఆడికైతే బాగా సరిపోద్ది. బావగారు ఎలా ఉంది? సరిగ్గా ఉందా? నా మచ్చ అదేంటి ఫ్రైయా? తినరా సాగరు? అమ్మ చేసాడు రా. అయితే ఎందుకని అన్నయ్య
చేశాడా చికెన్ ఉండాలి ఆడికి చెప్పుకోవడానికి తెలిసినారు నేను తినేది అయ్యా కళ్ళు బయటకు వచ్చేసినాయి. సరిపోలా ఉప్పు కొంచెం ఉప్పు వేసంగా బాగా వచ్చింది అబ్బాయి. బిస్మిల్లా బిర్యానీ దానితో పాటుగా మనం స్పైసీగా చేసిన చికెన్ ఫ్రై అదిరిపోయే కాంబినేషన్ అనుకోండి. ప్రతి ఒక్కరం మేమందరం కూడా ఎంజాయ్ చేసాం. దానితో పాటుగా చీకులు, ఏది ఏమైనా వన్ ఆఫ్ ది బెస్ట్ డే ఇన్ మై లైఫ్. కోళ్ల ఫారంలో కోడి ఫ్రై ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. బాయ్స్ సంగతి తెలిసిందేగా, ఆతిథ్యం మనకి బాగా ఇచ్చాడు. సరదాగా అలా ఒక రోజునైతే గడిపేశాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.